నమస్తే ఎస్ఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్వేత. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ బీజేపీ పార్టీని గద్దెదించాలని, ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా కల్పిస్తామని నమ్మబలికి మోసం చేసిన బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాలని నర్సీపట్నం ఇండియా కూటమి అభ్యర్థి రుత్తల శ్రీరామ్మూర్తి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్గొండ మండలం పాత కృష్ణాదేవిపేట గ్రామంలో సిపిఐ పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలపల్లి వెంకటరమణ, సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామనాయుడులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల్ని మోసం చేసి తప్పుడు హామీలతో పాలించిన వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయడం, అదేవిధంగా పెన్షన్ 4,000గా పెంచడం, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడం, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య కల్పించడం వంటివి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకి రోజుకు 400 రూపాయలు వచ్చే విధంగా చర్యలు చేపట్టడం, కేంద్రం ద్వారా మొదటి సంవత్సరంలోనే 30 లక్షల ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు యువకులకి కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని, కావున తమ అమూల్యమైన ఓటుని హస్తం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీసాల సుబ్బన్న, సిపిఐ నాయకులు కెల్లాడ అప్పలనాయుడు, సిపిఐ మండల పార్టీ కార్యదర్శి మేక భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కస్మి, జమ్మవరం, వడపర్తి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రెండు పార్టీల మీద మనం ఎందుకు ఓటు వేయకూడదో 100 కారణాలు ఉన్నాయి. దాన్ని ముందు మనం అవలోకనం చేసుకున్నాం. మీరు ఎప్పటి నుంచో దాన్ని ప్రచారం చేస్తున్నారు. మనకెందుకు ఓటు వేయాలో అన్నది ఈవేళ మన మేనిఫెస్టో కూడా పెట్టింది. ఈ మేనిఫెస్టో ఇటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి రూపొందించింది. రమణ గారు చెప్పినట్టు రైతులను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మన రైతు రాజ్యం, రైతు ప్రాథమికంగా ఇక్కడ జీవించాలి అనుకుంటే బీజేపీ చేసిన మోసాలు కానీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కూడా తీసుకొచ్చారు. మనకు అర్థం కాని విషయాన్ని, అంటే అన్ని విధాలుగా రైతును మోసం చేయడానికి, రైతును ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే మనందరికి కూడా ఇబ్బంది కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఎందుకు ఓటు వేయకూడదు, వారిని ఏ విధంగా మనం ఈ ప్రభుత్వం నుంచి సాగించాలి, అలాగే మనకి మనం ఎందుకు ఓటు వేసుకోవాలన్నది ఈ సందర్భంగా మీరు గుర్తించాలని